వేళ యవ్వనస్తుల సదస్సు దేవుడు ఘనంగా జరిగించాడు. ఇక ఈ సాయంకాలం క్రీస్తుని చుట్టూ మన సందేశం తిరగబోతుంది గనక ఆయనను గూర్చిన కొన్ని గంభీరమైన సత్యాలు మనకు అవసరం. పెట్టబడిన టైటిల్ మీరు ఒకసారి ఆలోచించండి. పరలోకానికి చేర్చే క్రీస్తు మార్గదర్శకత్వం. ఆయనే డైరెక్షన్, ఆయనే ఆ వేకి డైరెక్టర్ కూడా. ఆయనను గూర్చిన విషయాలు అవగాహన లేదు సొసైటీకి. ఒక మాట నేను చెప్తాను, వినండి. ఇటీవల కాలంలో ఎక్కువ వినబడుతున్న మాటల్లో ఒక మాట మీకు జ్ఞాపకం చేస్తాను. చంపేస్తే చనిపోయినోడు కొరకు 2000 సంవత్సరాల నుంచి మీరు ఎందుకు ఏడుస్తున్నారు? పిచ్చా మీకేమన్నా అని అడుగుతున్నారు. ఒక దేవుడు అని అంటారా, ఆ దేవుడు అన్నవాడు దీనుడుగా వచ్చాడంటారా, ఆ వచ్చిన వాడు ఎవడో కొడుతుంటే మౌనంగా నిలబడ్డాడట, 3 మేకలు వేశారట, ఆ మేకలు ఆయన తీసుకోలేకపోయాడట. దీనికి ఒక ఫిలాసఫీ, దీనికి ఒక రిలీజన్, దీనికి ఒక వక్త, దీనికి ఒక ప్రసంగం, దీని మీద సదస్సులు, దీని మీద ఆర్గ్యుమెంట్లు. పిచ్చిపట్టిందిరా మీకు అన్న. ఈరోజు అలాంటి మాటలు మాట్లాడుతున్నారు బయట. దానికి డిఫెన్స్ ఇవ్వలేక మన వాళ్ళు ఏమంటున్నారంట, శాపగ్రస్తుడా అంటున్నారు. పోతావరా రే, త్వరలో పోతావు అంటున్నారు. అదా అని అడుగుతున్నాను. ఎవడో అడిగాడు, వాడు అడుగుతున్నది కొంచెం లాజిక్కే. 3 మేకులు ఆయన ఎందుకు తీయలేకపోయాడు? ఆయన మానవుల చేతుల్లో దేవుడు చనిపోవడం ఏంటి? ఈ డైరెక్షన్ మనకు అర్థం అవ్వాలి. పాపాల కొరకు చనిపోయాడంటే పాపాల కొరకు చనిపోయాడులే, అది యూనివర్సల్ ఆన్సర్. ఎందుకు చనిపోవాలి? గాలిన తిరుగుతున్న దానేగాడు కూడా ఈరోజు సోషల్ మీడియా ముందు కూర్చుని ఆ సుమన్ టీవీలో సరిగ్గా డ్రెస్ కోడ్ లేనోడు కూడా అక్కడ కూర్చొని మాట్లాడి యేసుక్రీస్తు వారిని ఎంత ఎద్దేవా చేస్తున్నాడండి. ఈ టీవీ వాళ్ళని అడుగుతున్నాను, మనలాంటి వాళ్ళని ఎందుకు కూర్చోబెట్టరండి? మనల్ని కూర్చోబెడితే డిఫెన్స్ బాగుంటుంది. నేను అడుగుతున్నాను, ఈ రోజైనా అక్కడ ఒక జడ్జి కూర్చోవాలి, ఇక్కడ ఒక జడ్జి కూర్చోవాలి, లా తెలిసినోడు ఉండాలి, రిలీజన్ వే తెలిసినోడు ఉండాలి. నాకు ఒక మైక్ ఇవ్వాలి, ఆయనకు ఒక మైక్ ఇవ్వాలి. నీ ఆర్గ్యుమెంట్ నువ్వు చెయ్యాలి, నా ఆర్గ్యుమెంట్ నేను చేస్తాను. నేను నమ్మిన వాస్తవికత ఏంటో జాగ్రఫికల్ ఎవిడెన్స్తో ప్రూవ్ చేస్తాను. అప్పుడు నేను చెప్పినది నీకు సబబు లాజిక్ కనిపించకపోతే అమాయక బతులు రాను. అప్పుడు నేను కూడా క్వశ్చన్స్ అడుగుతాను, దానికి నువ్వు ఆన్సర్ చెప్పగలవా? నేను డౌన్ చేయాలని నా ఉద్దేశం కాదు. వాస్తవికతను తృణీకరిస్తున్నావు, అది నాకు ప్రమాదం కాదు, మాకు ప్రమాదం కాదు, నీకు ప్రమాదం. ఏముంది బైబిల్లో? అందరిలా మనం మాట్లాడొద్దు. ఇది కోర్టు అనుకోండి, ఇలా 3 జడ్జిలు అనుకోండి, నేను డిఫెన్స్ లాయర్ని. రోజు కోర్టు ప్రాంగణంలో మీరు అందరూ ఉన్నారు. నేను నిజంగా చెప్తున్నాను, ఇది కోర్టు, ఇలా జడ్జిలు. సుప్రీంకోర్టు అనుకోండి, 3 జడ్జిలు ఉన్నారు, మెయిన్ బెంచ్. డిఫెన్స్ లాయర్ నేను. పీపీగా ఎవరు నిలబడతారు? నిలబడండి. పీపీ అంటే గవర్నమెంట్ సెక్టార్లో మీరు కేసు వేస్తే మీ తరపున ఎవరు నిలబడతారు? నిలబడండి. నేను డిఫెన్స్ చేస్తున్నాను. ఏంటి అసలు? వాట్ ఈజ్ క్రిస్టియానిటీ? ఏంటి క్రైస్తవ్యం? ఎవడైనా పుట్టించేశాడా? ఒకవేళ ఎవడైనా పుట్టేసిన ముసుగు మనం మీదేసుకుని బతికేస్తే ఈ ఉన్న చిన్న జీవితాన్ని ఈ మతం అనే ముసుగులో మనం పాడు చేసుకుంటున్నామా? అందరిలాగా నవ్వము, అందరిలాగా వెళ్ళము, అందరిలాగా సినిమాలు చూడు, అందరిలాగా ఎక్కడ పడితే అక్కడ మనం బిహేవ్ చెయ్యు. ఇవన్నీ ఎందుకు చేయమంటే మన దగ్గర ఒక ఆన్సర్ ఉంది, సింగిల్ లైన్ ఆన్సర్. క్రైస్ట్ కొరకు ఇవేమి మేము చేయమని. ఆ క్రైస్టే అభూత కల్పన అయితే మనకు అంత పిచ్చోళ్ళు ఈ ప్రపంచంలో ఇంకెవరు ఉండరు. ఇంకా చూద్దాం, ఒకసారి వెళదాం. ఒక్క రెఫరెన్స్ టచ్ చేసి మనం దర్యాప్తులోకి బయలుదేరదాం, ఆర్గ్యుమెంట్లోకి వెళ్దామా? సరిగ్గా 1 అవర్లో ఆర్గ్యుమెంట్ అయిపోతే రెడీగా ఉండండి. ఓకే. తిమోతికి రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం. తిమోతికి రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం. తిమోతికి రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 16వ వచనం చూడండి. నిరక్షేపముగా దైవ భక్తిని గూర్చిన మర్మం, భక్తి మర్మం, సీక్రెట్స్ అంత ఈజీగా ఎవరికి అర్థం అవ్వు. నేను మళ్ళీ చెప్తున్నాను, క్రైస్ట్ నీకు ఎందుకు అర్థం అవ్వట్లేదంటే సీక్రెట్, మర్మం. ఆ మర్మం సుమన్ టీవీలో కూర్చుంటే చెప్పరు, ఆ మర్మం రచ్చబండలో కూర్చుంటే చెప్పరు, ఆ మర్మం ఎక్కడెక్కడో సోది మాటలు మాట్లాడితే చెప్పరు. దాన్ని కూర్చిన
పరీక్ష, దాని గురించిన అధ్యయనం, దాని గురించిన పరిశోధన అవసరం. అది మర్మం. దైవభక్తిని కూర్చున్న ఒక మర్మం ఉంది, సీక్రెట్ ఉంది. అది చాలా చాలా గొప్పది. ఏంటి సార్ మర్మం అంటే ఏంటి సార్, సీక్రెట్ అంటే ఏంటి సార్, అంత గొప్ప సీక్రెట్ ఏముంది సార్ అని అడిగితే ఆన్సర్ అర్థమయ్యేలా చెప్తున్నాడు. చాలా మందికి అర్థమవుతుంది కానీ చెప్తున్నాడు. చూడండి ఏమని చెప్తున్నాడు కిందకి. ఆయన ఆ మర్మం దైవాన్ని గూర్చిన ఆ మర్మం, దేవుణ్ణి గూర్చిన ఆ మర్మం మనకి తెలుగులో ఇలా రాయబడింది మూలంలో. ఆ దేవుడు శరీరుడుగా ప్రత్యక్షమయ్యాడు. ఏమయ్యాడట? దేవుడే దీనుడుగా ఇలలోకి వచ్చాడు. సీక్రెట్. దేవుడు మనిషిగా రావడం ఏంటి? అదే మర్మం. ఆయన మానవుడిగా వచ్చాడనడానికి విట్నెస్ ఇస్తున్నాడు. చూడండి, రైటర్ మాట్లాడుతున్నాడు అక్కడ. ఆత్మ విషయమై నీతి పరుడని తీర్పు. ఇప్పటి వరకు అన్న వాదించింది అదే. ఆత్మ విషయమై, ఆయన గుణగణాల విషయమై నీతిమంతుడు, నాలో పాపముందని ఎవరైనా చెప్పగలరని ఎప్పటికీ ఆ స్టేట్మెంట్ అలాగే ఉంది. చెప్పలేరు. చెప్పినా వాళ్ళకు రోజు తప్పు అయిపోయిందని చెప్పి తీసుకొట్టుకుంటారు. ఆయన నీతిమంతుడు, క్యారెక్టర్ ఉన్నవాడు. ఇంకా ప్రూవ్ చేస్తున్నాడు. చూడండి, దేవదూతలకు కనబడాడు. ఎప్పుడు? ఆయన జననం జరిగినప్పుడు వార్త ప్రకటించింది ఎవరండి? దేవదూతలు. గొర్రెల కాపర్లకి వార్త చెప్పింది ఎవరండి? దేవదూతలు. ఆయన మరణించినప్పుడు అక్కడ కావలగాసింది ఎవరండి? దేవదూతలు. ఆయన ఆరోహణమవుతున్నప్పుడు మరలా వచ్చింది ఎవరండి? దేవదూతలు. ఇవన్నీ ఏంటి? ఎవిడెన్స్. సరే, మాకు విజిబుల్, ఇన్విజిబుల్ ఎవిడెన్స్ మాకు అర్థం అవ్వట్లేదు అంటారేమో. దేవదూతలు అంటే కనబడవు కదా. మాకు విజిబుల్ అంటే కనబడే ఎవిడెన్స్ మాకు కావాలి. ఇన్విజిబుల్ ఎవిడెన్స్ మాకు వద్దంటే కింద ఒక ప్రకటన చరిత్రలో ఆగుతున్నాడు. చూడండి, రక్షకుడు అనే జనాల్లో ప్రకటింపబడును, లోకమందు నమ్మబడును, ఆరోహణుడై తేజోమయుడై ఉండను. ఇదిగో మీకు దేవదూతలని ఒక అదృశ్య సాక్ష్యం మీకు నచ్చకపోతే చరిత్ర పుటలు తిరగేయండి. యేసుక్రీస్తు పుట్టాడు, రక్షకుడు అని చెప్పాడు, అనేకులను నిలబెట్టాడు, అనేక కుటుంబాలను వాదార్చాడు, మలినమైపోయిన జీవితాల్ని పరిశుద్ధమైన పాత్రలుగా మలిచేశాడు. చరిత్ర జోసఫస్ కూడా చెప్తున్నాడు, యూదుల చరిత్రకారుడు. ఆ బయట గ్రీకు బోధలు ఎరిగిన వారు కూడా చెప్తున్నారు, యేసు అనే నాదుడు చరిత్రలో రక్షకుడుగా ప్రకటించుకున్నాడు. రోమ్ హిస్టరీ చెబుతుంది ఏమని? ఆయన మేమే సిలివేశాం, ఆయన సమాధి నేటికి ఖాళీ కావాలి. సార్ లేదు సార్, మాకు ఇంకా ధృవీకరణ జరగట్లేదు, మాకు ఇంకా కావాలంటే ఇంకా రెడీ అయిపోండి. 7 విట్నెస్ ఉన్నాయి, 7 ఆధారాలు. ఎన్ని అర్థం చేసుకుంటారా కేసుని? 7 ఆధారాలు. చాలా మంది మిమ్మల్ని అడుగుతున్నాను, మీకు క్రైస్తవం మీద ఎంత స్టాండింగ్ ఉందో ఒక క్వశ్చన్ అడుగుతాను, నాకు చెప్పండి. యేసుక్రీస్తు వారు అంటే దేవుడు దీనుడుగా ఇలలోనికి వస్తే, దేవుడు సశరీరుడుగా ఇలలోకి వస్తే మానవులు ఏం చేస్తారు చెప్పాలి. దేవుడు దీనుడుగా ఇలలోనికి వస్తే ఈ మానవ ప్రపంచం ఆయనకి చేసిందేంటి? సిలువ మీద చంపేశారని మీరు అన్నారు అంటే క్రైస్ట్ మీకు అర్థం అవ్వలేదు. అసలు నువ్వు క్రైస్తవ్యాన్ని బ్రైట్గా నువ్వు నమ్మలేదు. ఇంకా నువ్వు ఒకసారి నేను మళ్ళీ చెప్తున్నాను, మెలుగు తెచ్చుకోండి. అసలు యేసుక్రీస్తు అని నీకు అర్థం అవ్వలేదు. మళ్ళీ అడుగుతాను, చెప్పండి. దేవుడు దీనుడికి వస్తే దేవుణ్ణి మనిషి చంపగలడా? మరి చంపారుగా 3 మేకులతో. ఎవడన్నాడు చంపాడని? మరి రోమా ప్రభుత్వం సిలువేసింది. చంపారా? దేవుడు మానవుడు చంపగలిగితే దేవుడి కన్నా ఎవడు గొప్పోడు? మానవుడు గొప్పోడు. మానవుడు దేవుడు చంపడం ఏంటి? మరి చంపినట్టే బోధలు ఎన్నావు. నీకు చెప్పిన అలా చెప్పారు. నువ్వు సరిగ్గా చదవు, నీకు బద్ధకరత్న అవార్డు ఇవ్వాలి. నువ్వు చదవగా, నువ్వు చదవు, ఏముందో పరిశీలించు. మరి ఆయన చంపలేదంటే చంపలేదు. కొన్ని విషయాలు చెప్తాను చూడండి. ఆయనను 2 రోజుల క్రితం అరెస్ట్ చేశారు గెత్యం అనే వనంలో. రాత్రంతా నిద్ర లేదు, భోజనం లేదు, రెస్ట్ లేదు, నీళ్ళు లేవు.
పచ్చిమ్రానికి మ్రేకులేసి కొట్టడానికి 100 కేజీల పచ్చిమ్రాను మీదకి ఎత్తేశారు, గోనె పట్ట తగిలించారు, కొరడా దెబ్బలు కొట్టారు, ముండ్ల గీయటం పెట్టేశారు. ఇన్ని చేసి వికృత చర్యలు చేసి గొర్రె పిల్లని కషాయ వాళ్ళు నలిపేసిన ఆ టైంలో ఆయన చెప్పండి చనిపోలేదు. ఆకాశానికి భూమికి మేకులేసినా చనిపోలేదు, చంపలేదు. మరో మాట చెప్పనా, దేవుణ్ణి మరణం ఏమన్నా చేయగలదా? నీకు అర్థమవుతుంది అనుకుంటాను లాజిక్. దేవుణ్ణి మరణం ఏం చేయగలదు? మరణం నిన్ను చేయగలదు, మనుషులు నిన్ను నన్ను చేయగలరు, దేవుణ్ణి ఏం చేయగలరు? సరే అర్థమయ్యేటట్టే ఉంది కానీ చెప్పండి, అర్థం లేదని అర్థమైంది నాకు. అందుకే ఆలస్యం చేయకుండా ఆకలి వేస్తుంది కనుక త్వరగా మన డిఫెన్స్లోకి వెళ్ళిపోదాం. యోహాను సువార్త ఫస్ట్ డిఫెన్స్ విట్నెస్. నెక్స్ట్ ఫస్ట్ పేజ్లో మనం విట్నెస్ ఎత్తుతున్నాం, కేసుని దర్యాప్తు మొదలెట్టాం. యోహాను సువార్త 18వ అధ్యాయం మొదటి 6 వచనాలు చూడండి. యేసు ఈ మాటలు చెప్పి, యేసుక్రీస్తు వారు ఈ మాటలు చెప్పి తన శిష్యులతో కూడా కెద్రోను వాగు దాటిపోయెను. అక్కడ ఒక తోట ఉండెను. దానిలోనికి ఆయన తన శిష్యులతో కూడా వెళ్ళెను. యేసు తన శిష్యులతో పలుమార్లు అక్కడికి వెళ్ళుచుండేవాడు. ఒక విషయాన్ని ఎంత సమగ్రంగా రాస్తున్నారు చూడండి. యేసు ఒక తోటలో ఉన్నప్పుడు ఇలా జరిగిందని రాస్తే అయిపోయినండి, కానీ అలా రాయట్లేదు. చూసారు రైటర్స్ ఎంత బాగా రాస్తున్నారు. యేసు ఈ మాటలు చెప్పి తన శిష్యులతో కూడా కెద్రోను వాగు పక్కే ఒక తోట ఉంది. ఆ తోట పేరు గెత్సేమనే తోట. ఇప్పటికీ సౌండ్ సొసైటీలో ఉందా లేదు చెప్పండి, ఉంది. ఇప్పటికీ కెద్రోను వాగు ఉందా లేదు చెప్పండి, ఉంది. అంటే ఇవన్నీ వాగు వాస్తవం అయితే, తోట వాస్తవం అయితే, 12 మంది శిష్యులు వాస్తవం అయితే, ఆయనకి వెళ్ళే అలవాట్లు వాస్తవం అయితే, దేవుడు శరీరుడిగా వచ్చాడన్నది కూడా వాస్తవం. ఎవిడెన్స్ అంటారు అది. జడ్జిలు గమనిస్తున్నారు అనుకుంటా, మీరు కూడా జడ్జిలే వినండి. ఎవిడెన్స్, జాగ్రఫికల్ ఎవిడెన్స్ చెప్తున్నాడు. ఇదిగో కెద్రోను వాగు దాటి వెళ్ళిన అక్కడ ఒక తోట ఉంది. తన శిష్యులతో అలవాటుగా అక్కడ వెళ్తాడు. ఎందుకు వెళ్తాడు అలవాటుగా? రెస్ట్ కోసం కాదు, ప్రేయర్ కోసం వెళ్తాడు. చిమ్మ చీకట్లో రాత్రి వేళ తన తండ్రితో మాట్లాడుతున్నాడు. పగటి వేళంతా సర్వీస్ చేస్తాడు, నైట్ టైం ప్రేయర్ చేస్తాడు. ఆ ప్రార్థన చేస్తూ ఉండగా ఒక విషయాన్ని రాస్తున్నాడు 3వ వచనంలో. కావున యూద సైనికులు, ప్రధాన యాజకులు, పరిసయ్యులు పంపిన బంట్రోతులు ఎంట పెట్టుకుని దివిటీలతో, దీపములతో, ఆయుధములతో అక్కడికి వచ్చారు. ఎవరు వచ్చారు? బెటాలియన్స్ వచ్చారు. ఎవరు వచ్చారు? స్పెషల్ ఎస్కార్ట్స్ టీమ్స్ ఉన్నాయంట, బాడీ గార్డ్స్. తెలుసు కదా, పరిసయ్యులు శాస్త్రులకి బలిసిన బాడీ గార్డ్స్ ఉన్నారు. బలిసిన వాళ్ళు అంటే అలా మేపుతారనమాట. వారి అబ్బాయిలు బాగా తినేసి ఉండి పని వచ్చినప్పుడు రంగంలోకి దిగండి. మన ఇండియాలో ఉందిగా RSS, ఆ టైప్ అన్నమాట. పని వచ్చినప్పుడు ఇగో జాగ్రత్తగా ట్రైనింగ్లు ఉండండి, కక్క ముక్క డొక్క గట్టిగా తిని. మన మతం మీద ఎవడైనా ఏదైనా చేస్తే ఫస్ట్ డిఫెన్స్ లైన్లో మీరు ఉండండి అబ్బాయిలని వాళ్ళని మేపేవారు అనమాట. వీళ్ళని ఏమంటారు? ప్రైవేట్ బాడీ గార్డ్స్ అంటారు. అందుకే ప్రధాన యాజకుల బంట్రోతులు. అంటే ప్రధాన యాజకులు అంటే వాళ్ళ గవర్నమెంట్ పోలీసులు కాదు, చెప్పండి, ప్రైవేట్ సెక్టార్లో వాళ్ళని నియమించుకున్న బాడీ గార్డ్స్. సైనికులు వచ్చారు. సైనికులు ఎవరు? వీళ్ళ పోలీసు, వీళ్ళ రోమ పోలీసు. అంటే ప్రైవేట్ సెక్టార్ వారు వచ్చారు, చెప్పండి, గవర్నమెంట్ సెక్టార్ వారు వచ్చారు. 2 బెటాలియన్స్ దిగాయి. ఈ బెటాలియన్స్ 3గా ఫామ్ అయ్యాయి. బెటాలియన్స్గా దిగి ఆ చీకట్లోకి వెళ్తున్నారు, దివిటీలు పట్టుకుని. చిమ్మ చీకట్లో లోపలికి వెళుతున్నప్పుడు ఎదుగుతున్నారు. ఆయన శిష్యులందరూ ఒకలాగా ఉన్నారు, యేసుక్రీస్తు వారు కూడా ఒకలా ఉన్నారు. ఆయన శిష్యులతో శిష్యుడిగా కలిసిపోయి ఉన్నాడు. ఈరోజు అయితే బోధకుడు ప్రత్యేకంగా తెలిసిపోడండి. ఈ తరం స్పీకర్ నాకు నిలబెడితే తెలిసిపోద్ది. ఇప్పుడు ఇంతమందిలో స్పీకర్ ఎవరయ్యట్టు చెప్పేచ్చు టక్కుమని. ఎందుకంటే ఆయనకి ఎండాకాలమైన సూట్ వేసుకుంటాడు. ఆయనే స్పీకర్, ఖచ్చితంగా ఆయన స్పీకర్. ఆ గాలి ఇది ఎలా లాక్కుంటారు, ఇలా ఎత్తుకు వేసుకోవడం వెతుకు, లాక్కోవడం వెతుకు. ఆ సూట్లు, బూట్లు ఇవన్నీ చూసి అడావిడి. ఆ చుట్టూ దూరం కుడితే ఎవరేం మీద దూరంగా ఉండండి. ఎడావడంతా తెలిసిపోద్దా ఆయనే స్పీకర్. కానీ యేసుక్రీస్తు వారు తెలియరు. ఎందుకంటే శిష్యులతో శిష్యులు మమేకమైపోయాడు. యోహాన్ని యేసుక్రీస్తు వారిని చరిత్రకారులు చెప్తారు, దగ్గరకు ఒకేలా ఉంటారంటే ఇంచుమించు. ఆ పొడవ గడ్డాలు, నిలువు టంకీలు, ఆ రింగ్ లాంగ్ హెయిర్, గోల్డెన్ హెయిర్, వీళ్ళంతా ఒకేలా ఉంటారు. యూదులు కనుక గడ్డాలు పెంచుతారు, జుట్లు పెంచుతారు, వాళ్ళ నిలువు టంకీలు ధరించుకుంటారు. ఇలా ఉంటారు కనుక అందరూ ఒకేలా ఉంటే వాళ్ళ విట్నెస్ను కూడా పట్టుకుని వచ్చారు. ఎవడు విట్నెస్?
యేసుక్రీస్తు వారి ట్రెజరీ మెంబర్ విట్నెస్. యేసుక్రీస్తు వారి సందా అకౌంట్స్ మెయింటైన్ చేస్తున్న వాడి విట్నెస్. ఈడే దెబ్బ కొట్టాడు. వాడు వచ్చాడు, ఆడొక సింబల్ ఇచ్చాడు, దానికి ఒక సైన్ చూపిస్తున్నాడు. సార్ అందరూ ఒకలా ఉంటారు, అందరిలో ఈయన అని గుర్తుపెట్టాను, మీకు ఒక సైన్ ఇస్తాను, గుర్తిస్తాను. ఏంటంటే ఒక హగ్గిస్తాను, చెప్పండి, ఒక ముద్దిస్తాను. నేను ఎవరికైతే హగ్గిచ్చి ముద్దిస్తానో ఆయనే మీరు ఎతుకుతున్న నజరేయుడైన యేసు. ఆడ హగ్గు ముద్దు ఇవ్వకుండానే యేసుక్రీస్తు ఎదురొచ్చేసాడు, నిలబడ్డాడు. పోలీసులు అందరూ తిరుగుతున్నారు. యేసుక్రీస్తు వారు వెళ్ళి వాళ్ళని అడుగుతున్నాడు 4వ వచనంలో. యేసు తనకు సంభవింపబోయినవన్నీ ఎరిగిన వాడే వారి యొద్దకు వెళ్ళి మీరు ఎవరిని ఎతుకుచున్నారని వారిని అడిగాను. వారు నజరేయుడైన యేసునని ఆయన ఉత్తరమిగా యేసు ఆయనను నేనే అని వారితో చెప్పెను. ఆయనను అప్పగించిన యూదాయు వారి యొద్ద నిలుచుండెను. ఆయనను నేనే వారితో చెప్పగా వారు వెనుకకు తగ్గి నేల మీద పడిరి. నోట్ దిస్ పాయింట్. ఏ పెన్ ఉంటే ఆ పెన్నుతో అండర్లైన్ చేయండి. ఏమని చెప్తున్నాడు చూడండి. అక్కడికి వెళ్ళిన తర్వాత ఆ బలగాలు వచ్చారు. ఆ బలగాలు వచ్చిన తర్వాత వాళ్ళు అడుగుతున్నారు. ఏమని అడుగుతున్నట్టు, మేము నజరేయుడైన యేసుని ఎదుగుతున్నామంటే వాళ్ళకి ఎదురెళ్ళి అడిగారు, మీరు ఎవరిని ఎదుగుతున్నారు? నజరేతులో పుట్టిన యేసుని. అరెస్ట్ వారెంట్లు ఉన్నాయి, సాక్షి ఉన్నాడు, తీసుకొచ్చారు, నిలబెట్టారు, అడుగుతున్నప్పుడు మీరు ఎతుకుతున్న నజరేయుడైన యేసుని నేనే అన్న. నేను అడుగుతున్నాను, భయపడిపోయేవాడు, దాక్కుండిపోయేవాడు, మనలాంటి మానవుడైతే ఇక్కడ లేడు, చెప్పండి. ఇప్పుడే ఇక్కడి నుంచి వెళ్ళిపోయాడు. యోధాకు 2 సైకిల్ చేసి చెప్పకరే, తర్వాత మాట్లాడుకుందాం అన్నాడా? నేను అనకూడదు కానండి, లైవ్ వెళ్తుంది అనకూడదు. కానీ వీళ్ళు మనల్ని క్వశ్చన్లు వేసి మన భక్తిని ఎద్దేవి చేస్తారు. మనం తిరగేసి క్వశ్చన్లు వేస్తే మోసం అయిపోతాయి. మళ్ళీ చెప్తున్నాను, మీరు నమ్మిన నమ్మకాల్లో మేము తిరగేసి ప్రశ్నలు అడిగితే దొంగ బాణాలు ఏమన్నా వేశాడా? నేను మారువేషం వేసుకుని ఆడదానిలో వచ్చి తలాము తకదిమని ఆడిని శపిస్తాను ఏమని అన్నాడా? ఎవరిని ఎత్తుకుతున్నారు మీరు అన్నాడు. ఎవరిని ఎత్తుకున్నారు? ఇదిగో నజరేయుడైన యేసుని. నేనే అంటే మీరు ఎత్తుకుతున్న వ్యక్తిని నేనే అని కాదు, అయాం అంటే దాని అర్థం ఏంటో తెలుసా? ఒకరోజు మోసెస్ మాట్లాడు. మోసే ఐగుప్తి పర్వతాల మధ్య, ఆ సేనాయి బంజరు భూముల మధ్య ఆ ఇత్రో మందలం మేపుకుంటున్నప్పుడు దేవుడు మోసేని పిలిచి ఆ పొదలో మాట్లాడుతున్నప్పుడు పొద ఎలుగుతుంది, పొద తగలబడలేదు. చరిత్ర, ఐగుప్తిలో జరిగిన చరిత్ర. ఐగుప్తిలో ఒక విచిత్రమైన ఫ్రీడమ్ వాయిస్ వినబడిన దానికి నాయకుడు మోసెస్. ఆ మోసెస్కి పిలుపు ఎలా వచ్చింది? ఒక పొద మండుతుంది, ఆ పొద దగ్గరికి వెళ్ళాడు. ఏంటి వింత అని చూడడానికి వెళ్తే ఒక వాయిస్ వినబడుతుంది. వాయిస్ ఏంటి? మోసెస్. ఎవరు ప్రభువా? నేను ఏర్పరచుకున్న యెహోవాను నేనే అంటే, ప్రభువా ఎవరివి? అబ్రహాము దేవుడను, ఇస్సాకు దేవుడను, యాకోబు దేవుడను నేనే అనగానే, ప్రభువా వాళ్ళని నేమ్ అడుగుతారు. ఇంకా స్పష్టత కావాలి. దేవుడు నన్ను పంపాడు, ఫ్రీడమ్ కావాలన్నాడు, ఐగుప్తి నుంచి ఇదిగో బయటికి తీసుకుని వస్తానన్నాడు, మీకు చెప్పమని నన్ను పంపాడు, నాయకుడిగా మీ మధ్యకు నన్ను పంపాడంటే నీ పేరు అడుగుతారు. ప్రభువా ఏం చెప్పమంటావా అని అడిగితే అప్పుడు దేవుడు చెప్పిన పేరు అయాం అని. నేనే ఉన్నవాడును నేనే అంటే ఈ బంట్రోతులు పోలీసులు ఎందుకు అడలెత్తిపోయారో తెలుసా? దేవుడి పేరే దేవుడి నోట వచ్చేసరికి మానవుడు నిలబడలేక, చెప్పండి, కిందడిపోయాడు. మర్మం, దైవ భక్తిని గూర్చిన మర్మం, దేవుడు ఇలలోనికి వచ్చిన మర్మం, దేవుడు తన పేరును తానే ఉచ్చరించేసరికి మానవ దేహాలు నిలవలేకపోయి, ఆ శక్తిని భరించలేకపోయి కింద పడిపోయాడు. మరొక విషయం ఆలోచించండి. ఒకవేళ ఆయనకి 3 మేకలు అంటే భయమైతే, ఆయనకి సిలువ అంటే భయమైతే, ఆయన పట్టేయడానికి వచ్చారన్నది భయమైతే, ఈయన కింద పడిపోయి బెంబేలు ఎత్తిపోయినప్పుడు అక్కడి నుంచి ఆయన ఏమవ్వాలి చెప్పండి? సైడ్ అయిపోవాలి. అయ్యాడా? నన్ను అరెస్ట్ చేయండి అన్న. మరో విషయం ఏమన్నా తెలుసా? మీరు నన్ను అరెస్ట్ చేయండి, ఈ అమాయకులకి ఏమీ తెలియదు, వదిలేయండి. పేదరు కత్తి లోపల పెట్టు, పేదరు నేను చెప్తున్నానండి, పేదరిని కానీ వదిలేస్తావు, అక్కడ ఉండండి. అక్కడ
అప్పటికే పేతురు డైలాగులు కొట్టాడు. చాలామంది అంటారు ఆయన అరెస్ట్ తీసుకెళ్ళిపోతే ఎవరేం చేయకపోవడం పెట్టి పేతురుని కానీ దువ్వేసి వదిలేశాడో. పెద్ద కత్తులు వేసుకుని వచ్చిన వాళ్ళ దగ్గర చిన్న కత్తితో సేవ నరికేయడంటే మామూలు ఫైటర్ కాదు, ఎవరు చెప్పరు. పేతురుని వదిలేసి మిగిలిన శిష్యులను రెచ్చగొడితే జలేతు అనబడిన సీమోను ఉంటాడు. మీరు ఇంటికి వెళ్ళి చదవండి. జలోత్ అంటే ఉగ్రవాది తెగది. ఆ తెగ నుంచి వచ్చిన ఫాలోవర్ కూడా యేసుక్రీస్తు దగ్గర ఉన్నాడు. ఆ ఉగ్రవాదిని దువ్వితే ఆ రాత్రి గెచ్చమనే వనంలో ఆయన అరెస్ట్ చేయగలరా చెప్పండి? అరెస్ట్ చేయలేరు. కసాయి వారి చేతికి గొర్రె పిల్లని అప్పగించుకున్నట్టు, కసాయిల చేతికి మూగజీవిని అప్పగించుకున్నట్టు తనను తానే చెప్పండి వాళ్ళ చేతికి అప్పగించుకున్నాడు. ఇప్పుడు డిఫెన్స్ ఆడుతున్నాను. ఫస్ట్ పాయింట్లో ఆయన అరెస్ట్ చేశారా, అరెస్ట్ చేయడానికి అనుమతి ఇచ్చాడా చెప్పండి? ఎవడు ఆయన అరెస్ట్ చేసేది చెప్పండి? ఎవడు ఆయన అరెస్ట్? పలుమార్లు దేవాలయం నుంచి వెళ్ళిపోయాడు, పలుమార్లు పట్నం నుంచి వెళ్ళిపోయాడు. ఇప్పుడు ఇంకా బాగా వెళ్ళిపోవచ్చు. అసలే చీకటి, దీపాల కింద పడేసారు, ముందుకు పడిపోయారు. ఇప్పుడు వెళ్ళిపోవాలంటే ఎవడు పట్టుకోగలడు? ఎదురెళ్ళాడు, అరెస్ట్ చేయమన్నాడు. మాట్లాడుతుండగా ఇదిగో ఒక మాట అన్నాడు, ఈ అమ్మాయిలకి ఏమీ తెలియదు, పంపించండి, మీ ఇష్టం వచ్చినట్టు నన్ను చేసుకోండి. అంటే ఈయన చంపలేదు, చంపబడడానికి ఈయనే చెప్పండి సిద్ధమవుతున్నాడు. పేస్టు రెండో డిఫెన్స్కి వెళ్దాం. మత్తయి సువార్త 27వ అధ్యాయం, మత్తయి సువార్త 27వ అధ్యాయం, మత్తయి సువార్త 27వ అధ్యాయం 46-50 వచనాలు. చాలా జాగ్రత్తగా వీటిని బండగా గుండెల్లో గుర్తుపెట్టుకోండి. రేపు పొద్దున ఎవరు అడిగినా ఇవి చెప్పండి. ఎందుకంటే ఈ మధ్యకాలంలో ఫ్యాషన్ ఏంటో తెలుసా? మన బైబుల్లో రెఫరెన్స్ మనకే చూపిస్తున్నారు. మరి ఇదేం విడ్డూరమో అంటే మన వాళ్ళు చదువుతలేదని. ఇదిగో మీ మత్తయి సువార్తలు ఎలా చూడు, మీ లోకా సువార్తలు ఉందంటే ఈసారి అయ్యా టీ ఎడతానికి ఎక్కడ పోకు, టీ తాగు, ఇదిగో నీకు కొన్ని విషయాలు ఈ 7 పాయింట్లు చూపించండి అడిగి అన్నీ చెప్పండి. నువ్వు పొరపాటు పడుతున్నావు. ఎవడో చెప్పిన అరువు సూత్రాలు, దావా సూత్రాలు, అరువు సూత్రాలు మీదేసుకుని వచ్చి పెద్ద జ్ఞానులా మాట్లాడు. బాగా చెప్తున్నాను, నీ గ్రంథాలు నీకు తెలియాలి, నా గ్రంథాలు నాకు తెలుసు, నా బైబుల్ నాకన్నా బాగా నీకు తెలుసా? కూర్చోబెట్టండి, టీ ఇవ్వండి, 3 రోజెస్, రంగు రుచి చిక్కదనం అదిరిపోతుండండి అని చెప్పండి. పేస్టు మత్తయి సువార్త 27వ అధ్యాయం, మత్తయి సువార్త 27వ అధ్యాయం 46 వచనం. ఇంచుమించు 3 గంటలప్పుడు యేసుక్రీస్తు వారు ఏలీ 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 లామా సబక్తానా అని బిగ్గరగా కేక వేసెను. ప్రశ్న, బిగ్గరగా కేక వేయగలడా? బాగా వినాలి. హ్యూమన్ బీయింగ్ అయితే అప్పటికి ఆ బిగ్గర కేక వేయగలడా? ఏంటి సార్ అర్థం అవ్వట్లేదంటే పాయింట్స్ రేజ్ చేస్తాం వినండి. అప్పటికి ఎన్నో రోజు ఆయన అరెస్ట్ అయ్యి 2వ రోజు దాటింది. మన రోజులు వేరు, యూదుల రోజులు వేరు. 3వ రోజులకు అడుగులు పెట్టే రోజుల దగ్గరకు వచ్చేసాయి. అప్పటికి 2-3 రోజులు అయిపోయింది. 2-3 రోజులు ఆయన నిద్రపోనిచ్చారని చెప్పండి. నిద్రపోలేని వాడి ముఖం ఎలా ఉంటుంది ఎప్పుడన్నా మీరు గమనించారా? వెళ్ళి మాట్లాడండి, 5 నిమిషాలు ఎలా ఉంటుందో చెప్తారు. నిద్రపోలేనోడి దగ్గరికి వెళ్ళి గ్యాస్ అయిపోయిందనండి ఇంట్లో, మీరు నీ గ్యాస్ అయిపోతుంది. నిద్ర లేని టైంలో ఎక్కువ మాట్లాడుకోదు, చికాకుగా ఉంటుంది, ఇరిటేటింగ్ ఉంటుంది, అసలు ఏ విషయం పొరకెక్కదు. నిద్ర లేకపోతే, పైగా నిద్ర లేనోడికి అన్నం లేకపోతే, నిద్ర అన్నం లేనోడికి నీళ్ళే లేకపోతే, నిద్ర అన్నం నీళ్లు చివరికి అప్పటికే కొరడా దెబ్బలు కొట్టుంటే, అప్పటికే భయంకరంగా హింసిస్తే, అప్పటికే పశ్చిమ్రాని మీదకి ఎత్తితే, ఇంత బాధలు పెట్టిన తర్వాత నేను మరలా చెప్తున్నాను, నిద్ర లేకుండా, అన్నం లేకుండా, నీళ్లు లేకుండా ఉంటే ఈ పనిష్మెంట్ చేయాలండి. అప్పటికే మనిషి చచ్చిపోతాడు, అప్పటికే చనిపోతాడు. ఇంత మ్రాను మోసి జెరూసలేం సిటీ నుంచి గొలుగత్తా కొండకి దూరం ఎంత, కాలం ఎంత, దూరం ఎంత? 5 కిలోమీటర్లు. 5 కిలోమీటర్ల దూరం 100 కేజీల పశ్చిమాను నువ్వు మోయగలవా? నీకు 3 రోజులు అన్నం పెట్టకుండా పశ్చిమరాన్ని నీకు ఎత్తితే నువ్వు మోయగలవా? పశ్చిమరాన్ని వద్దు, ఒక 25 కేజీల నీళ్ళటిని మోయగలవా? 5 km రన్నింగ్ ఎట్టేవారు తీస్తారు 2 తెలుగు రాష్ట్రాల్లో. చక్కగా నెలలు ప్రాక్టీస్ చేసి 5 km రన్నింగ్ చేయండి అంటే 2 కిలోమీటర్లకు వెళ్ళేసరికి బండ్లు ఆగిపోయాయండి.
5 కిలోమీటర్ల మ్రాను మీద ఆయన మ్రాను మీద వేసుకుని, పచ్చి మ్రాన్ని మీద వేసుకుని, నీళ్ళు లేకుండా, అన్నం లేకుండా, అలిసిపోయి నిద్ర లేకుండా ఆయన వచ్చాడు. ఎలా ఎలగలిగాడు ఈ విషయాలు? ఆయన సిలువ వరకు వద్దండి, మనకే గనక ఈ విషయాలన్నీ ఎక్కిస్తే ఆ కొండ దిగువన అక్కడికి వెళ్ళకుండా అని చచ్చిపోతాం. సామాన్యమైన మానవుడు అయితే చనిపోతాడు. చాలామంది ఈజీగా అంటున్నారు, అరే చంపేస్తే చనిపోయాడంటే, చంపేస్తే చనిపోయాడని ఎవడన్నాడు? అదే పనిష్మెంట్లు నీకు ఇస్తే నువ్వు ఉండగలవా? నేను అడుగుతున్నాను, నువ్వు ఉండగలవా? నువ్వు ఉండలేవు. బైబిల్ చెప్తుంది ఇంకా ఏం జరిగింది? మరణం తనకు తానుగా ఆయన దగ్గరికి రావాలని విశ్వ ప్రయత్నాలు చేసింది. ఆయన పర్మిషన్ ఇవ్వకపోతే మరణం కూడా చెప్పండి రాలేదు. మరణం నువ్వు వద్దన్నా నీ దగ్గర చుట్టంలా వస్తుంది, మరణం వద్దన్నా నీ దగ్గరికి స్నేహితుడిలా వస్తుంది, మరణం వద్దన్నా నీ దగ్గరికి నా దగ్గరికి నీడలా తిరుగుతాడు. ఆయన పర్మిషన్ లేకుండా మరణం ఆయన దగ్గరికి రాదు. ఆగుద్దంతే. రావద్దంటే రాదు. ఎందుకంటే ఎండిన ఎముకల్లో జీవాన్ని ఇవ్వగలిగిన వాడు, కుళ్ళిన శవాల్ని సజీవంగా మార్చగలిగిన వాడు, లేవలేని 30 సంవత్సరాల రోగిని సజీవంగా నిలబెట్టిన వాడు, ఆయన దేహంలోనికి మరణం వస్తుందంటే ఆయన విల్లింగ్ లేకుండా రాగలదా? నెవర్. రాదు. అందుకే రెండవసారి డిక్లేర్ చేస్తున్నాడు. మత్తయి ఎంత బాగా రాస్తున్నాడు చూడండి. అదే 27వ అధ్యాయం 50వ వచనం చూడండి. యేసు మరలా బిగ్గరగా కేక వేసి బిగ్గరగా కేక వేసి అంటే బిగ్గరగా ఆ టైములో సామాన్యులు కేక వేయలేరు. బిగ్గరగా వస్తుందా? మీకు ఉదయం నుంచి సాయంత్రం వరకు ఈ సెషన్స్ పెడితేనే మీ ముఖాలు ఎలాగైపోయినాయి చూడండి. 3 రోజులు ఉపవాస గుడికి పెడితే కొంతమంది ఎలా మాట్లాడతారు తెలుసా? స్లోగా మాట్లాడతారు. స్లో ప్రైజ్ లార్డ్ బ్రదర్. ఏ అలవాటునంటే ఫాస్టింగ్లో ఉన్నావు నువ్వు. లింగుమని ఓఆర్ఎస్లు తాగేసి, డ్రై ఫ్రూట్స్ తాగేసి, మజ్జిగలు తాగేసి ఈ ఉపవాసానికే నీ ముఖం ఇలా అయిపోయి ఫాస్టింగ్లో ఉన్నాం బ్రదర్ అని నీ దొంగ ఉపవాసానికి ఎంతో వాలిపోతే ఆయనకి భోజనం లేదు, నీళ్లు లేవు, నిద్ర లేదు. అలాంటి టైంలో కేక్ వస్తుందా అని అడుగుతున్నాను. మరొక విషయం తెలుసా? మెడికల్ ప్రకారం, మెడికల్ టెంపర్లో అడగండి, అప్పటికే గెచ్చమనే వనములో చాలా బ్లడ్ పోయింది ఆయనకి. చెమట రంధ్రాల్లోంచి చాలా బ్లడ్ వచ్చేసింది. అంత బ్లడ్ బయటకు వచ్చినప్పుడు ఆ వాయిస్ ఎలా వస్తుంది? నార్మల్ హ్యూమన్ బీయింగ్ అయితే ఆ వాయిస్ ఇవ్వగలడా? సామాన్యుడైతే ఆ వాయిస్ని రేట్ చేయగలడా? చేయలేడు. ఈయనెవరు? ఇదిగో మానవ ఆకారంలో కనబడుతున్న కదిలే దేవుడు. ఆయన దేవుడు కనుకే శరీరం ఏమీ చేయలేదు ఆయన్ని, మనుషులు ఏమీ చేయలేరు ఆయన. అందుకే ఆయన ఒక ఎప్పటికీ నిలిచిపోయే ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు. ఒకసారి చూడండి. యోహాను సువార్త 10వ అధ్యాయం. యోహాను సువార్త ముగించుకుందాం. 10వ అధ్యాయం 17వ వచనం నుండి. యోహాను సువార్త 10వ అధ్యాయం 17వ వచనం నుండి. నేను దాన్ని మరలా తీసుకొనున్నట్లు నా ప్రాణం పెట్టుచున్నాను. నేను మరలా తీసుకున్నట్టు నా ప్రాణము పెట్టుచున్నాను. ఇందువలననే నా తండ్రి నన్ను ప్రేమించుచున్నాడు. ఎవడును నా ప్రాణము తీసుకొనడు. నా అంతటా నేనే దాన్ని పెట్టుచున్నాను. ఇప్పుడు చెప్పండి, రోమా పోలీసులు ఆయన ప్రాణం తీశారా? నో. సైనికులు ఆయన ప్రాణం తీశారా? లేదు. మనుషులు ఆయన ప్రాణాన్ని తీయగలరా? లేదు. ఆయనే చెప్తున్నాడు, ఎవ్వడును నా ప్రాణాన్ని తీయలేడు, నా అంతట నేనే. చెప్పండి, నా ప్రాణం పెట్టాలన్నా నేను ఒప్పుకోవాలి, ప్రాణం ఉండాలన్నా నేను ఒప్పుకోవాలి. ఎందుకంటే నా పేరేంటి తెలుసా? ఆ రోజు మేరీకి చెప్పాడు, మేరీ ఒక విషయం చెప్పాలి, పునరుద్ధానము జీవము నేనే. అంటే దాని అర్థం ఏంటి చెప్పండి? రాబోతున్న జీవితానికి జీవాన్ని నేనే, కదులుతున్న ఈ మానవ ప్రపంచ జీవానికి జీవితాన్ని నేనే, కర్తను నేనే, క్రియను నేనే. నా ప్రాణం ఎవ్వరూ తీయలేదు. రోమీలు చంపేస్తే చనిపోయేంత అమాయకుని కాదు, 3 మేకులు వేస్తే పీక్కోలేక చనిపోయినని కాదు, 3 మేకులు కాదు, 300 మేకులు వేసినా నేను చనిపోవాలనుకుంటేనే చనిపోతాను. 300 మేకులు వేసినా నేను చనిపోకూడదనుకుంటే చనిపోను. నా ప్రాణం నేను పెడుతున్నాను. నా ప్రాణం మీద నాకు అధికారం ఉంది. యోధ పట్టించేస్తే దొరికేసాను అనుకుంటున్నారా?
నా శిష్యులే దొంగ మాటలు మాట్లాడితే దొరికేస్తాను అనుకుంటున్నారా? ఈ పోలీసు నన్ను పట్టేసుకుంటే అమాయకంగా ఉండిపోయినా నో, ఇది నా డైరెక్షన్ అన్నాడు ఆయన. ఇది నా మార్గదర్శకత్వం, నేను పరలోకానికి ఒక వే రెడీ చేస్తున్నాను అన్నాడు. మూడోది ఇంకా ఏం చెప్తున్నాడు? మూడవ ఆధారం చూద్దాం. చూడండి, యోహాను సువార్త 19వ అధ్యాయం, జాగ్రత్తగా నోట్ చేసుకోండి. యోహాను సువార్త 19వ అధ్యాయం 28వ వచనం చూడండి. అటు తర్వాత సమస్తమును అప్పటికి సమాప్తమైనదని యేసు ఎరిగి లేఖనము నెరవేరునట్లు నేను దప్పికొనుచున్నాను. లేఖనము నెరవేరినట్లు నేను దప్పికొనుచున్నాను. ఒక మాట్లాడుతున్నాను చెప్పండి, మళ్ళీ క్వశ్చన్స్ రేజ్ చేస్తున్నాను చెప్పండి. అప్పటికి ఎన్ని రోజుల నుంచి నిద్ర లేదు ఆయనకి? 2-3 రోజుల నుంచి నిద్ర లేదు. అప్పటికి ఎన్ని రోజుల నుంచి భోజనం లేదు ఆయనకి? 2-3 రోజుల నుంచి భోజనం లేదు. అప్పటికి ఎన్ని రోజుల నుంచి నీళ్ళు లేవు ఆయనకి? 2-3 రోజుల నుంచి నీళ్ళు లేవు. ఆయన బరువు ఎంత బరువు మోసాడు? 100 కేజీల పచ్చిమ్రాను అడావుడడావుడుగా తీసుకొచ్చారు. ఎన్ని కిలోమీటర్లు నడిపించారు? 5 కిలోమీటర్లు నడిపించారు. కొండ ఎత్తు భాగానికి ఎక్కించారు. చాలా అలిసిపోయాడు, బ్లడ్ అంతా పోయింది. కొరడాలతో కొట్టినప్పుడు యెషయాలో స్టేట్మెంట్ ఉంది, నాగలతో దున్నినట్టు దున్నేశారు. ఎంత బ్లడ్ పోయింది, చాలా అలిసిపోయాడు, నిద్ర లేదు, భోజనం లేదు. ఇలాంటి టైంలో బాగా వినండి, ఇంత అలిసిపోయిన వాడికి మనకి ఎప్పటికీ ఆశ్చర్యంగా ఉండేది, లేఖనం గుర్తుందంట. ఏం గుర్తుంది? లేఖనం గుర్తుందంటే లేఖనాలు ఈ టైంలో గుర్తుంటాయా? మీ కుటుంబ సమస్యలు ఎక్కువైపోయినప్పుడు మీ దగ్గరకు వచ్చి రెఫరెన్స్ అడిగితే మీరేమంటారు? 2 రోజులు పోయే కనబడండి అంటారు. కుటుంబ సమస్యలు, ఏదన్నా రోగం వచ్చి మంచం పడి డాక్టర్ గారు ఏమీ చెప్పకుండా ఇలా చూసాడు అనుకోండి, ఏం చెప్పకుండా ఇలా చూసి జాగ్రత్తగా అన్నాడు అనుకోండి, ఏమంటావు అని అడుగుతున్నాను. ఇంకంతే మోసం అయిపోతాయి మనకి. ఉంటావా అని అడుగుతున్నావు. అరే, ఒక డిసీజ్ వస్తే నీ మైండ్ ఖరాబ్ అయిపోద్ది. ఒక ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ వస్తే నువ్వు డిప్రెషన్లోకి వెళ్ళిపోతావు. నీది ఏదన్నా ఎగ్జామ్ ఫెయిల్ అయిపోతే నీకు ఆలోచనలు ఉండవు, మర్చిపోతావు, కంగారుగా ఒకటి చేయబోడు చేస్తావు. అరే, చిన్న చిన్న శ్రమలకే మన మైండ్ అటెన్షన్లో ఉండకపోతే ఆయన మానసిక స్థితిని ఇంచు కూడా శ్రమలు కదపలేకపోయాడు. ఇంచు ఆయన మానసిక స్థితిని ఇంచు కూడా కదపలేకపోయాయి. ఆయన మహాజ్ఞాన శక్తి ఎంత బాగుంది చూడండి. ఎప్పుడో ఉన్న లేఖనం నెరవేరాలి గనకే ఇప్పుడు తప్పుకుంటున్నాను అన్నాడట. చూడకుండా, తడుకోకుండా, సెకండ్స్లో చెప్పండి, లేఖనమందు ఇలా నెరవేరవలసి ఉంది గనక ఇలా దప్పుకొనుచున్నాను అన్నాడు. ఎక్కడో ఆ లేఖనం ఉందని జ్ఞాపకం చేస్తున్నాడు. సెకండ్స్లో చెప్పండి, అది ఎక్కడుందో మనకి జ్ఞాపకం ఉందా? మధ్యాహ్నం ఉదయం టిఫిన్ తినేస్తాం, మధ్యాహ్నం భోజనం చేస్తాం, సాయంత్రం భోజనం రెడీగా ఉన్నాం, వారం అంతా తినేస్తాం. తినిన కూర తినకుండా తినేస్తాం. 3 పూట్ల 3 పూట్ల తినేసిన మనకే జ్ఞాపకం లేదు. ఇన్ని ప్రసంగాలు విన్నా మనకే జ్ఞాపకం లేదు. అసలు భోజనము నీళ్లు లేనప్పుడు ఆయన మానసిక స్థితి ఎంత బాగుందో చూడండి. ఆయనకి జ్ఞాపకం ఉంది. ఆ లేఖనం ఎక్కడుందంటే 69వ కీర్తనలో. 69వ కీర్తనలో ఉన్న మాట ఈయనకి జ్ఞాపకం చేస్తున్నాడు. రాయబడిన ప్రకారం ఇది జరుగుతున్నది. నెక్స్ట్ ఇక్కడ చిన్న లాజిక్ ఉంది. రాయబడిన ప్రకారం అంటే తలరాత కాదు. రాయబడిన ప్రకారం అంటే భవిష్యత్తు ఎరిగిన దేవుడు ఇలా జరుగుద్దని ముందే తెలుసు గనక ముందుగా జరగబోయే విషయాలు రాశాడు. ఇలా జరుగుతున్నాయని ముందే చెప్పాడు గనక ఇదంతా వాస్తవమని ధృవీకరించడానికి లేఖనాన్ని చూపించాడు తప్ప లేఖనంలో చెప్పాడు గనక చనిపోవట్లేదు, చనిపోతాడు గనక లేఖనంలో ముందే చెప్పాడు. అర్థం అవ్వలేదంటే మళ్ళీ చెప్తాను. నెక్స్ట్ అంటే ఇలా చెప్పాడు కనుక ఇది తలరాతండి, అలా జరుగుద్ది. దేవుడు అలా నిర్ణయించలేదు. బాగా వినండి, ఇలా జరుగుద్దని దేవుడు కోరుకున్నాడు, జరగబోతుంది. ఆ జరగబోయే దేవుడు ముందు చూశాడు. అంటే దాని అర్థం ఏంటి? ఇప్పుడు నువ్వు ప్రార్థన అయిన తర్వాత ఈ మెట్టులు దిగుతుండగా నువ్వు ఏం మాట్లాడతావో నీ నోట మాట రాకముందే దేవుడికి సమస్తము తెలుసు. ఇలా మాట్లాడుతావని ముందే ఆయన గ్రంథంలో రాసుకుంటాడు. అంటే భవిష్యత్తు తెలుసు కనుకే లేఖన ముందు రాయించాడు. ఏమని రాయించాడు? ఇదిగో నా కుమారుడు దప్పుకుంటాడు అన్నట్టుగానే చెప్పండి, దప్పుకుంటున్నాడు. ఇప్పుడు చెప్పండి, ఆయన మానసిక స్థితి చాలా బాగుంది, ఆయన స్థిరత్వం చాలా అద్భుతంగా ఉంది. అందుకే ఆయన ఎవరు ఏమీ చేయలేరు. అందుకే ఆయనకు ఒక ట్యాగ్లను ఇచ్చారు, మాస్టర్ ఆఫ్ హిమ్సెల్ఫ్ అన్నారు.
తనను తాను ఎవరో డైరెక్షన్ చేయాల్సిన అవసరం లేదు. తనను తానే నిర్ణయించుకున్నాడు. ఎలా చనిపోవాలో, ఎలా వెళ్ళాలో, ప్రతి దాన్ని అడుగడుగున ఎక్కడ కొరడాలతో కొడతారో, ఎక్కడ దప్పుకున్నాలో, ఇవన్నీ రికార్డెడ్గా ప్లాన్ చేసుకున్నది ఎవరు చెప్పారు? యేసుక్రీస్తు. కాలంలో ఉన్నవాడు, కాలానికి అతీతంగా ఉన్నవాడు, సర్వము ఎరిగినవాడు, సమస్తము తెలిసినవాడు. అందుకే ఆయన చెబుతున్నాడు, నేను ఇష్టపడ్డాను గనకే నేను ప్రాణం ఇచ్చేస్తున్నాను అన్నాడు. మరో మాట చూద్దామా స్థిరపరచుకోవడానికి? మొదటి యోహాన పత్రిక 3వ అధ్యాయం, మొదటి యోహాన పత్రిక 3వ అధ్యాయం 16వ వచనం చూడండి. మొదటి యోహాన పత్రిక 3వ అధ్యాయం 16వ వచనం. ఆయన మన నిమిత్తం తన ప్రాణం పెట్టెను. ఆయన మన నిమిత్తము ప్రాణం పెట్టెను గనక. దీని వలన మన నిమిత్తము ప్రాణం పెట్టెను గనక. ఇక్కడ కొంచెం జాగ్రత్త. ప్రాణం తీసేశారా, ప్రాణం పెట్టాడా? చెప్పండి. ప్రాణం తీశారా, ప్రాణం పెట్టాడా? ఆయన ప్రాణం పెట్టాలనుకున్నాడు గనక ప్రాణం పెట్టాడు. ఆయన ప్రాణం ఎవరూ తీయలేదు. ఆయన ప్రాణాన్ని ఎవ్వరూ తీయలేరు. ఎవడికి అధికారం లేదు. మరో మాట, ఆ మరణానికి కూడా, ఆయన దేహం మీద మరణానికి కూడా అధికారము లేదు. ఎన్నైనాయి చెప్పండి, మళ్ళీ మొదలెడతాను చెప్పండి. 3 అయినాయి. 4వది త్వరగా ముగించేద్దాం. 19వ అధ్యాయం యోహాను సువార్త, 19వ అధ్యాయం యోహాను సువార్త 30వ వచనం చూడండి. 19వ అధ్యాయం యోహాను సువార్త 30వ వచనం. యేసు ఆ చిరక పుచ్చుకొని, యేసుక్రీస్తు వారు ఆ చిరక పుచ్చుకొని సమాప్తమైనదని చెప్పి తల వంచి ఆత్మను అప్పగించాను. అక్కడ నోట్ చేసుకోవాల్సిన పాయింట్ తల వంచి. అంటే తల వంచి అన్నాడంటే ఎప్పటి వరకు తల వంచలేదు. తల వంచి అంటే ఎప్పటి వరకు తల వంచలేదు. ఆయన ఎన్ని గంటలకు సిలువేస్తారని రికార్డ్స్లో ఉంది? 9. ఎన్ని గంటలకి చీకటి కమ్మిందని రాయబడింది? 12. ఎన్ని గంటలకి బాడీ దించారు? 3. ఈ 9 నుంచి 12 గంటలు ఎన్ని గంటలు ఉంది మధ్యలో? 6 గంటలు ఉంది. 6 గంటలు ఆయన ఏం చేయలేదు చెప్పండి? తల వంచలేదు. అంటే ఆయన కింద నుండి బాగా క్షమించండి, టైమింగ్ తేడా చెప్పండి. ఆయన కింద నుంచి ఆయన 6 గంటలు సుమారు తల వంచలేదు. తల వంచడా అంటే ఆయన తల వంచలేదు కనుకే ఆ మాట నొక్కి రాశాడు. ఒక మాట అడుగుతాను చెప్పండి. సిలువ యాగం అనేది చాలా ప్రమాదకరం, క్రూరమైనదండి. అది క్రూరమైనది. అది సిలువ ఎలా వేస్తాడు? ఈ సేళ్ళు ఉన్నాయి కదండి, ఈ ఎముకలకి సేళ్ళు ఉంటాయి. ఈ జాయింట్స్లో వేస్తారండి. ఎక్కడ వేసినా జాయింట్స్ పగిలిపోతాయి, ఎక్కడ వేసినా జాయింట్స్ పగిలిపోతాయి. అక్కడ వరకు ఎందుకండి, ఈ బ్లాక్గా కనబడి నరం ఉంది చూసారా, అది కట్ అయితేనే మన ప్రాణాలు. ఆ మధ్యలో నరాల కలయిక చాలా ఉంటుంది. ఇక్కడి నుంచి హార్ట్కి కనెక్ట్ ఉంటాయంట. అందుకే మనకి ఎక్కడ కనెక్ట్ అయితే హార్ట్ ఆగిపోతుంది. అయ్యో మరమకాళ్ళు ఉంటాయి చూసారా. ఆడెవడో ఉండేవాడు మా బ్యాచ్మెంట్. ఆడు వచ్చి ఇక్కడ పొడి చేసేవాడు. ఇదేం బుద్ధిరా నీకు ఎక్కడ పొడి చేసి? మా సార్ చాలా గట్టి కొట్టాడు, చచ్చిపోతారు అక్కడ పొడిసేవంట. కొన్ని విషయాలు కనెక్ట్ అయి ఉంటాయి. ఎలాంటిది ఇక్కడ మేకులు వేస్తారు, ఆ మేకుల మీద వేలాడుతున్నాడు. ఒక మాట గమనించండి, సిలువని ఇలా వేస్తారండి, వీ షేప్లో ఉంటుంది బాడీ, వీ షేప్లో. కింద ఒక మేకేస్తారు, కాలు మీద కాలు మేకేస్తారు, ఇక్కడ 2 మేకులు వేస్తారు, 3 మేకులు. ఈ 3 మేకుల మధ్య 70-80 కేజీల బాడీ అలా ఉండాలండి. సిలువ మరణం అనేది ఇంత అసహ్యకరమైనదంటే మనిషి ఒకసారి చచ్చిపోడండి, అదే ప్రమాదం. ఉరుతాడు అనుకోండి 2-3 నిమిషాల్లో చచ్చిపోతాం. ఉరుతాడు 2-3 నిమిషాల్లో చనిపోతాం. సిలువ అలా కాదు, 2-3 రోజులు అలా వేలాడుతుంటాడు మనిషి. ఎలా చనిపోతాడంటే మెల్లమెల్లగా అంటే శ్వాస ఆగిపోవడం, అంతర్గత అవయవాలు లోపల బ్లీడింగ్ అయిపోవడం, లోపల మనసు కుసించిపోవడం స్లోగా. అందుకే అది కావాలని హింసాకాండకి ప్రత్యేకంగా చూపించేదే సిలువ. మేకేశారు. ఆ ఖైదీలు ఎలా ఊగుతారంటే ఇలా వీ షేప్లో ఉంటారు కదా. మీరు ఎప్పుడైనా గమనించుకోండి, కూర్చున్నప్పుడు బ్రీతింగ్ ఒకలా ఉంటుంది, లేచినప్పుడు బ్రీతింగ్ ఒకలా ఉంటుంది. మన స్టమక్ కంఫర్ట్గా ఉండాలని లేచినప్పుడు బ్రీతింగ్ ఒకలా ఉంటుంది, కూర్చున్నప్పుడు బ్రీతింగ్. ఈ ఖైదీలు ఏమైపోతారంటే ఈ ఒకే మేకు మీద నిలబడాలి 80 కేజీల బాడీ. ఆ నిలబడలేక ఆ బాడీ మేకు ఆ ఎముకల్ని గిచ్చుతుందండి. ఆ బాడీ నిలబడలేక ఇలా ముందుకు వంగుతారు, చేతుల మీదకి వస్తారు. మళ్ళీ ఆ మేకులు నిలబడలేక బ్రీతింగ్ అందదు, ఇలా ముందుకు వచ్చిన వెంటనే మళ్ళీ బ్రీతింగ్ అందాలని మళ్ళీ పైకి వెళతారు, మళ్ళీ కిందకి దిగుతారు, మళ్ళీ పైకి వెళతారు, మళ్ళీ కిందకి దిగుతారు, మళ్ళీ పైకి వెళతారు. ఇలా కొన్ని 100 సార్లు తలదించుతారు.
ఇప్పుడు గమనించండి, ప్రభు తల దించలేదు. ఎందుకు తల దించలేదు? ప్రశ్న. మీరు ఎవరైనా ఎన్సీసీ చేశారా? ఎన్సీసీ అంటే ఏంటంటే అంతే సంగతులు. ఇంకా ఎన్సీసీ చేసిన వాళ్ళు కానీ పోలీస్ ట్రైనింగ్లో ఉన్న వారిని అడగండి, వాళ్ళకి నెలలు సంవత్సరాలు ట్రైనింగ్ ఇస్తారండి. లాస్ట్ ఒక పీరియడ్ ఉంటుంది, బేస్ లైన్ మీద పీరియడ్ ఉంటుంది. ఇలాగా ఆ ముగ్గుతో లైన్ వేసిన తర్వాత బేస్ లైన్ అంటారు దాన్ని. అందరినీ స్ట్రైట్గా నిలబెడతారు, ఫిట్గా రెడీ చేస్తారు. డ్రిల్ అంతా ఆ మార్చ్ డ్రిల్ చేస్తున్నప్పుడు కొన్ని గంటలు నిలబడతారు. ఎందుకంటే అప్పటికి వీళ్ళందరూ వస్తారుగా, ఈ రాజకీయ నాయకులు వస్తారు, సుపీరియర్ ఆఫీసర్స్ వస్తారు. వీళ్ళందరూ వచ్చినప్పుడు ఆ జెండాకు వందనం చేసే ముందు ఇలా స్టిఫ్గా నిలబడాలండి. అలా గంటలు నిలబడాలి, కదలకూడదు, ఇలాగే చూడాలి. క్యాప్ కదలకూడదు, ఇన్సర్ట్ లూజ్ అవ్వకూడదు, సరిగ్గా అది ఇలా స్టమక్ అంటుకొని ఉండాలి. అది ఇలా సరిగ్గా ఉండాలి. ఆ పోలీస్ ట్రైనింగ్ ఇచ్చింది, అది ఇలా నిలబడతారు, అలా నిలబడాలి, ఫిట్గా నిలబడతారు. సంవత్సరాలు ట్రైనింగ్ ఇస్తారు, నెలలు ట్రైనింగ్ ఇస్తారు. విషయం ఏంటి తెలుసా? సరిగ్గా పీరియడ్కి 6 గంటలకు బేస్ లైన్ మీద తీసుకొస్తారు. ఈ రాజకీయ నాయకులు ఆఫీసర్స్ అందరూ కలిసి 9:30, 10 గంటలకు వస్తారండి. ఇన్ని గంటలు అక్కడ నిలబడాలి. నిలబడిన తర్వాత ఈ 2-3 గంటల్లో ఏమవుతుందో తెలుసా? అలా నిలబడిన వారు గమనించండి, ఇలా నిలబడినప్పుడు అలా నిలబడి కళ్ళు తిరిగి పడిపోతారు. మరి సంవత్సరం ట్రైనింగ్ చేసినోడు ఎలా పడిపోయాడు అంటే, ట్రైనింగ్ చేసినా పడిపోతారు. మీరు అక్కడ వరకు ఎందుకండి? మీరు రేపు మార్నింగ్ మీరు ట్రై చేయండి, టిఫిన్ చేసేసి చక్కగా ఎన్ని జ్యూసులు దగ్గర అంతే తాగేసి కదలకుండా గంటలా నిలబడండి. తల కదలకుండా అలా నిలబడండి. గంట కదలకుండా ఉంటే మన బీపీ ఏమవుతుందో తెలిసి ఇసిరేస్తుంది, మనం పడిపోతాం మనం. అందుకే మనకి తెలియకుండానే ఎవరితో మాట్లాడుతున్నప్పుడు ఎలా ఊగుతుంటాం, ఎలా కదులుతుంటాం, బాడీ తన పని తను చేసుకుంటుంది. యేసుక్రీస్తు వారు చూడండి, ఆయన కదలకుండా ఆయన తల దించలేదట. ఎందుకు తల దించలేదంటే ఆ వచనం చెప్తుంది, ఆయన తల వంచి ఈ సుమారు 6 గంటలు ఆయన తల వంచలేదంటే తల వంచలేదు. ఈ 6 గంటలు తల వంచలేదు. తల వంచాడు అంటే ఎందుకు వంచాడు అక్కడ రాస్తున్నాడు చూడండి, 30వ వచనంలో. మళ్ళీ చదవండి. యేసు ఆ చిరకను పుచ్చుకొని సమాప్తమైనదని చెప్పి తల వంచి ఆత్మను అప్పగించెను. ఆత్మను అప్పగించెను. తల ఎందుకు వంచాడు చెప్పండి? అప్పుడు కూడా వంచాడు. తల ఎందుకు వంచాడు అంటే ప్రాణం పోతుందని వంచలేదు. తన తండ్రికి ప్రాణం ఇచ్చేయాలని డిసైడ్ అయ్యాడు కనుక తండ్రిని గౌరవించడానికి ఏం చేశాడు చెప్పండి? దేవా, నా ప్రాణం ఇచ్చేస్తున్నానని గౌరవాన్ని వ్యక్తీకరించడానికే చెప్పండి తల వంచి అన్నాడంటే, తన తండ్రికి తల వంచి, దేవా తండ్రి నా ప్రాణాన్ని ఇచ్చేస్తున్నాను తీసుకొని తన తండ్రిని గౌరవించడానికి తల వంచాడు తప్ప సిలువ శ్రమను బట్టే చెప్పండి తల వంచలేదు. ఇవన్నీ గమనిస్తున్నారండి పక్కన పెహలవాన్స్ అందరూ. ఎవరండి? సైనికులు. వీళ్ళకు ఆఫీసర్ ఉన్నాడు, ఎవరండి? శతాధిపతి. ఈ శతాధిపతి చూస్తూ ఏమన్నాడంటే, ఈయనెవరు అని గుర్తుపట్టాడు. వాళ్ళ సర్వీసులో చాలా కేసులు చూశారు. ఆ సర్వీసులో వారు చూసిన కేసులన్నీ ఏంటో తెలుసా? 3 రోజులు వేలాడతాడండి ముద్దాయి. ఎన్ని బూతులు తిడతారు మీరు చదవండి. సిలువ చరిత్రలు బూతులు తిడతారు. రే నీ పిల్లలు పోతారు రా, మా ఉసురు తగులుతారు, ఇలాంటి బూతులు తిడతారు. తెలుగులో అలా ఉండవాలండి, ఎబ్రిలో వేరేగా ఉంటాయి, వాళ్ళ భాషలో వేరేగా ఉంటాయి. వాళ్ళు తిడతారు, నీ పిల్లలు పోతారు, నా ఉసురు మీకు తగులుతారు, మా ప్రాణాలు తీస్తారు, మీ ఉద్యోగాలు సంఘటనలో పడిపోయి, ఇలాంటి పచ్చి బూతులు మాట్లాడి కొన్ని నోటుతో ఉచ్చరించలేం ఇలాంటి బూతులన్నీ మాట్లాడతారు. వాళ్ళ సర్వీస్లో వింతైన ఒక కేసు చూశారు. ఆ కేసు ఏంటో తెలుసా? తల వంచే ముందు ఒక మాట అన్నాడు, తండ్రి వీరు ఏమి చేయుచున్నారో వీరు ఎరగరు. డిఫరెంట్ వాయిస్ సర్వీస్లో ఫస్ట్ టైం విన్నారు. మమ్మల్ని తిట్టిన ఖైదీలను చూసాం, మాకు శాపాలు పెట్టిన ఖైదీలను చూసాం, కానీ మమ్మల్ని క్షమిస్తున్న ఈయన ఖైదీ కాదు. ఈయనెవరు? సన్ ఆఫ్ గాడ్, దేవుని కుమారుడు. గుర్తుగా ఈ స్టేట్మెంట్ ఇచ్చింది ఎవరు? సామాన్యుడు కాదు. ఈ స్టేట్మెంట్ ఇచ్చింది ఎవరు? దారండిపోయే గాలోడు కాదు. ఈ స్టేట్మెంట్ ఇచ్చింది ఎవరు? 100 మంది మీద అధికారి, పోలీస్ ఆఫీసర్ ఇచ్చాడు. ఈయన దేవుని కుమారుడు అంటే ఆ మాటకు అర్థం ఏంటో తెలుసా? ఈయన సాక్షాత్తు దేవుడు. ఈయన దేవుడే దీనుడిగా వచ్చాడు, ఈ శరీరంలో అలా కనబడుతున్నాడని అమాయకుడిగా చనిపోయాడు అనుకోకండి. పక్కా నిర్ణయించిన ప్లాన్ ప్రకారమే ఆయన డైరెక్షన్లోనే ఆయన చెప్పండి మరణాన్ని కోరుకుంటున్నాడు. ఎన్నైనాయి? 4. ముగించేద్దాం త్వరగా, మీకు ఆగలేతుందని నాకు అర్థమవుతుంది. ముగించేద్దాం. మరో వచనం చూద్దాం. లూకా సువార్త 23వ అధ్యాయం
లూకాసు సువార్త 23వ అధ్యాయం, లూకాసు సువార్త 23వ అధ్యాయం 46వ వచనం చూడండి. లూకాసు సువార్త 23వ అధ్యాయం 46వ వచనం. అప్పుడు యేసు గొప్ప శబ్దముతో కేకవేసి, తండ్రి, నీ చేతికి నా ఆత్మను అప్పగించుకొనుచున్నాను అనెను. నీ చేతికి నా ఆత్మను అప్పగించుకొనుచున్నాను. బాగా వినండి, ఆత్మను అప్పగించుకుంటున్నానంటే ఎప్పుడు ఆత్మను తీసేయాలో, ఎప్పుడు ఆత్మతో ఉండాలో ఎవరు నిర్ణయించుకున్నారు? ఇవన్నీ కోర్టులో వాదించాలండి. ఎవడైనా క్రైస్తవ్యం తప్పంటే డిఫెన్స్ అక్కడ చేయాలండి, అక్కడ మాట్లాడాలి, అక్కడ మాట్లాడి, ఇదిగో నువ్వు తప్పని చెప్తున్నావుగా, 3 మేకులు కొరడా దెబ్బలని. ఇక్కడ అడుగుతున్నాను, అప్పగించుకున్నంటే ఆయన అన్నాడు గనక అప్పగించుకుంటున్నాడు. స్టెఫను కూడా అన్నాడు కదండి అనుకుంటారు. స్టెఫను అని అనలేదు, మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత చదవండి. స్టెఫను ఏమన్నాడంటే, నా ఆత్మను చేర్చుకంటే నీ చిత్తం అయితే తీసుకో అని. కానీ ఈయన తీసుకో అంటలేదు. చెప్పండి, తీసి ఇచ్చేస్తున్నాను, అప్పగించేస్తున్నాను అంటే ఆయన ఆత్మ మీద ఆయనకే అధికారం ఉంది. ముగించేస్తున్నాను. 6వది 19వ అధ్యాయం యోహాను సువార్త, 19వ అధ్యాయం యోహాను సువార్త 31వ వచనం చూడండి. 19వ అధ్యాయం యోహాను సువార్త. ఆ దినము సిద్ధపరచు దినము, మరుసటి విశ్రాంతి దినము, మహాదినము గనక విశ్రాంతి దినమున సిలువ మీద ఉండకుండానట్లు, విశ్రాంతి దినమున సిలువ మీద ఉండకుండానట్లు వారి కాళ్ళు విరగగొట్టించి వారిని తీసివేయమని యూదులు పిలాతును అడిగారు. పిలాతును ఎవరు అడుగుతున్నారు? సిలువ వేయించిన యూదులు అడుగుతున్నారు. ఏమని అడుగుతున్నారు? ఆ బాడీల్ని దేశంలోంచి తీసేయండి. ఎందుకు తీసేయాలి? నెక్స్ట్ ఒక ప్రత్యేకమైన దినం వస్తుంది. ఏ దినం అది? విశ్రాంతి దినం. విశ్రాంతి దినం టైంలో శవాలు దేశం మీద వేలాడితే ఆ గాలి దేశాన్ని అపవిత్రపరుస్తుంది. అందుకు తీసేయాలి. దేశం అపవిత్రం అవ్వకూడదంటే బాడీలు తీసేయాలి. తీసేయడానికి పర్మిషన్ అడగడానికి వెళ్ళారు. ఎవరిని పర్మిషన్ అడగడానికి వెళ్ళారు? గవర్నర్ పర్మిషన్ కావాలి. ఎవరు? పిలాతు. ఆ పిలాతు దగ్గర పర్మిషన్ తీసుకోవడానికి వెళ్ళారు. సైన్యాధిపతి పిలాతు దగ్గరికి వీళ్ళందరూ వెళ్ళేసరికి ఆశ్చర్యకరమైన మాట అన్నాడు పిలాతు. మార్కు సువార్త ఇంటికి వెళ్ళినారా చదవండి. ఒక మాట అడుగుతాడు, ఇంత త్వరగా ఎలా చనిపోయాడు అంటాడు. ఏంటంట? ఇంత త్వరగా ఎలా చనిపోయాడు? ఇంత త్వరగా ఎలా చనిపోయాడంటే ఎంత త్వరగా చనిపోడా? 9 గంటలకు సిలువ, 3 గంటలకు దించేస్తున్నారు. ఈ సుమారు 6 గంటల వ్యవధిలో ఎలా చనిపోయాడు అంటే సిలువ మీద వెంటనే చనిపోరా? ఎన్ని రోజులు ఉంటారు? 2-3 రోజులు ఉంటారు. 2-3 రోజులు ఉండాల్సిన వాడు ఇంత త్వరగా ఎలా చనిపోయాడంటే ఆయన చనిపోవాలనుకున్నాడు గనక చనిపోయాడంతే. పిలాతుకి ఆశ్చర్యం, అరే ఏ బాడీ అయినా 3 రోజులు ఉండాలి, ఎలా చనిపోయాడు రా అంటే ఆయన చనిపోవాలనుకున్నాడు, చనిపోయాడు. 3 గంటలకే ఇంతకు బాడీని దించేయాల్సి వచ్చిందంటే పస్కా పశువును కూడా ఎన్ని గంటలకు బలేస్తారు చెప్పండి? సరిగ్గా సంధ్య వేళ 3 గంటల వ్యవధిలో. అందుకే ఆ టైంకి పస్కా బలి పశువుగా చనిపోవాలనుకున్నాడు. చెప్పండి, చనిపోయాడు. ఇన్ని ఆధారాలు మనకు చూపిస్తున్నాయి. బైబిల్ చెప్తుంది ఆయన 3 మేకలేస్తే చనిపోడు, 300 మేకలేసినా చనిపోడు, 3 లక్షల మేకలేసినా చనిపోడు. ఆయన చనిపోవాలనుకుంటే చెప్పండి చనిపోతాడు. ఏ టైంకి చనిపోవాలో నిర్ణయించుకున్నది ఆయన, ఎక్కడ పుట్టాలో నిర్ణయించుకున్నది ఆయన, ఎవరిని శిష్యులుగా ఉండాలో నిర్ణయించుకున్నది ఆయన, ఏ టైంకి అరెస్ట్ అవ్వాలో నిర్ణయించుకున్నది ఆయన, ఏ టైంకి సేవను ముగించుకుని వెళ్ళిపోవాలో అన్నీ నిర్ణయించుకుని ఆ డైరెక్షన్ మొత్తం చేసింది ఎవరు చెప్పండి? ఆయనే. ఇది మర్మం, దైవాన్ని కూర్చిన గొప్ప మర్మం. ఆ మర్మం ఇలలోనికి వచ్చింది, క్రియాశీలకంగా పనిచేసింది. ఇక 7వది చివరిది మత్తయి సువార్త 27వ అధ్యాయం. మత్తయి సువార్త 27వ అధ్యాయం 51-52 వచనాలు చూడండి. మత్తయి సువార్త 21వ అధ్యాయం, అప్పుడు దేవాలయపు 27వ అధ్యాయం 51-52 వచనాలు. అప్పుడు దేవాలయపు తెర పైనుండి క్రింది వరకు రెండుగా చినిగెను, భూమి వణికెను, బండలు బద్దలాయెను, సమాధులు తెరవబడెను, నిద్రించిన అనేక మంది పరిశుద్ధుల శరీరాలు. 7వ ఆధారంలో 4 ఉన్నాయి. ఆ 4 చెబుతున్నాడు చూడండి. దేవాలయపు తెర చిరిగెను,
నెక్స్ట్ భూమి భూమి వణికెను. వణికెను. బండలు Next, బద్దలాయెను. బండలు సమాధులు తెరవబడను, బండలు నిద్రించిన అనేకులు పరిశుద్ధ లేచారు. శరీరములు. 4 ఆధారాలు ఉన్నాయి చూడండి. ఒక ఆధారం రాస్తున్నాడు, దేవాలయపు తెర చినిగిపోయింది. దాని అర్థం ఏంటి? దేవుడి దగ్గరికి మనుషులు రాకుండా మనుషులకి దేవునికి మధ్య గోడగా కట్టబడిన దాని పేరే దేవుడి దగ్గరికి మనం వెళ్ళడం కాదు, దేవుడే మన దగ్గరకు వచ్చేసాడు. సశరీరుడుగా దేవుడు వచ్చి మన చేతుల్లో చనిపోవాలనుకున్నాడు, చనిపోయాడు. దానికి గుర్తుగా అడ్డు తెర చిరిగిపోయింది. రెండవది భూమి వణికింది. భూమి వణకడం అంటే భూకంపం వచ్చిందని కాదు. భూమి వణకడం అంటే అందరూ అన్నారు భూకంపం వచ్చింది. భూకంపం కాదు. భూమి వణకడం అంటే భూమికి ఒక కక్ష ఉందో తెలుసు కదా, తన చుట్టూ తాను తిరుగుతూ సూర్యుని చుట్టూ తిరిగే దానికి ఒక కక్ష ఉంది. భూమి తన కక్షలో వణికిందంట. తన 24 గంటల టైం లైన్లో వణికింది. తన ఇయర్ టైం లైన్ ఏవైతుందో సూర్యుని చుట్టూ కొట్టే ప్రదక్షిణలో వణికింది. ఎందుకు వణికింది? పిచ్చెక్కిపోయింది భూగోళానికి. ఎందుకు పిచ్చెక్కిందంటే దేవుడేంటి, భూమి మీదకి రావడం ఏంటి, ఈ మనుషుల చేతుల్లో ఆయన చనిపోవాలని కోరుకోవడం ఏంటి, ఆయన నా గర్భంలో సిలువ వేయబడ్డం ఏంటి, ఆయన నేను చూస్తుండగా ఆయన ప్రాణాన్ని ఇవ్వడం ఏంటి, ఆయన ఎలా నిర్ణయించుకోవడం ఏంటని భూమి అడలెత్తిపోయి వణికిపోయింది. దేవుడు నా మీద చనిపోవడం ఏంటి, వణికేసింది. మోసే దగ్గరికి దేవుడు వస్తే బండలు కదిలిపోయాయి. ఏలియా దగ్గరికి దేవుడు వస్తే బండలు కదిలిపోయాయి. దేవుడే తన శరీరం నుంచి ప్రాణాన్ని తీస్తే బండలు కాదు, భూమే కక్ష తప్పిపోయేంత వణికేసిందంట. భూమి వణికిపోయింది. రాయబడిన సంగతి, సూర్యుడు చెప్పండి అదృశ్యుడు. అదృశ్యుడు అంటే చూడలేకపోయాడు. అదృశ్యుడు అంటే మేఘాలు వచ్చేసి అని కాదు. దేవుడు చనిపోయే ఈ దృశ్యాన్ని నేను చూడలేను, దృశ్యముగా ఉండలేక అదృశ్యుడైపోయాడు. సూర్యుడు అదృశ్యుడైపోయాడు. మేఘాలు కదిలిపోయాయి, భూమి కదిలిపోయింది, సమాధులు తెరపడ్డాయి. సమాధులు తెరపడ్డం అంటే సమాధి బలం ఎవడికుందో తెలుసా? సాతానుగాడికి ఉంది. వాడికి పాపం అంటే బలం, పాపానికి బలం మరణం. ఈ రెండింటిని బలంగా చేసుకునేవాడు సాతాను. సాతానుగాడు ఓడిపోయడానికి సింబల్ ఆ రోజు సమాధులు తెరవబడ్డాయి. సమాధులు తెరబడితే ఎలా ఉంటుందండి? ఈ రోజు ఉన్నా కానీ మనకు తెలియట్లేదు, కానీ ఆ రోజు ఉంటే నేను మళ్ళీ చెప్తున్నాను, నిద్ర రాదు మనకి. మొన్న చచ్చిపోయినాడు నేను సిటీలోకి వచ్చేసాడు అనుకోండి, ఎలా ఉంటుందండి? క్లాస్కి వచ్చేస్తే ఇక్కడ బైబిల్ స్టడీకి వస్తే ఇక్కడే కూర్చుని సాంబార్ ఏంటంటే ఏం చేస్తారు మీరు? సాంబార్ ఉండదు, ప్లేట్ ఉండదు, కర్రీ ఉండదు, బతుకుంటే ఏదో ఆకు తిందామంటారు. సమాధులు తెరవబడ్డాయి. సాతానుగాడు ఓడిపోయాడు. నిద్రించిన వారు లేచారు. నిద్రించిన వారు లేవడం అంటే సమాధులు తెరవబడడం సాతాను ఓటమి, నిద్రించిన వారు లేవడం దేవుని విజయం. గుర్తుపెట్టుకోండి. ఇన్ని విట్నెస్లు ఉన్నాయి, ఇన్ని ఆధారాలు ఉన్నాయి. దేవుడు మార్గదర్శి. ప్రవ్వా ఇంత ఎందుకు చేశావు ప్రవ్వా అంటే, నేను వెళ్ళే మార్గంలో ఒకరోజు మీరు కూడా రావాలని. నేను దీనుడిగా ఎందుకు వచ్చానంటే మిమ్మల్ని తీసుకెళ్ళడానికి వచ్చాను. మీరు మగ్గిపోతున్న ఈ శరీరాల్లో నుంచి మరణాన్ని తీసేయడానికి వచ్చాను. అప్పుడప్పుడు మనకు అనిపిస్తుంది, ఈ తెల్లంటికలు రాకపోతే బాగుండు, గోద్రేజ్ ఆయిల్తో పని లేకుండా ఉన్నాయి. తెల్లంటికలు వచ్చినప్పుడు బాధపడతాం, రోగాలు వచ్చినప్పుడు బాధపడతాం, ఇబ్బందులు వచ్చినప్పుడు బాధపడతాం. బైబిల్ చెప్తుంది, ఒకరోజు తెల్లంటికలు కాదు, నీ జీవితం మీదకి మరణమే రాదు. మొదటి రాగులు చాలా మంది చెప్తారు, క్రీస్తునందు నిద్రించిన, క్రీస్తునందు విశ్వాసం ఉంచిన వారు మరణించరని బైబిల్ ఉంది. మరి మరణిస్తున్నారుగా, కరోనాలో దైవజనులు చనిపోయారుగా, చాలామంది విశ్వాసులు చనిపోయారుగా, అప్పుడు కూడా చనిపోయారుగా. అంటే నిద్రించిన బాగా వినండి, ఆయన ఎందుకు విశ్వాసం ఉంచిన వారు చనిపోరు. బయటి వారు చనిపోయారంటారు. బైబిల్ అంతే, వాళ్ళు చనిపోలేదు. చెప్పండి, రెస్ట్ అంటే వీళ్ళు ఒక రోజు లెగిస్తారంటే నువ్వెళ్ళి లేపకు, నువ్వు లేగో, ఒక ఆయన వస్తాడు, చెప్పండి, లేపుతాడు. ఎవరు వస్తారు, ఎవరు లేపుతాడు, ఇవన్నీ వాస్తవం అనడానికి గుర్తు ఏంటంటే, విట్నెస్ ఏంటి, ఆధారం ఏంటి, గుర్తేంటి, సాక్ష్యం ఏంటంటే, మేము లెగిస్తామనడానికి ఆధారం ఏంటంటే
ప్రథమ ఫలముగా ఆయన లేచాడు. అదే ఆధారం. ఆయన వస్తాడు, తమ తమ వరసల్లో నజరేయుడైన యేసుడు అందరినీ తిరిగి లేపుతాడు. ఇది మన ఫెయిత్, ఇది మన హోప్. క్రిస్టియానిటీకి ఉన్న బలం ఏంటో తెలుసా? ఒకరోజు మరణిస్తాం, తిరిగి లేస్తాం. మనందరికీ రాదు ఈరోజు ఈ పాట, ఒకరోజు అందరికి ఒకరోజు పాట వస్తాం. ఇప్పుడే నేర్చుకుని ఇంటికి వెళ్ళిన తర్వాత ఆ రోజు ఖచ్చితంగా పాట పడతాం. ఆ పాట ఏంటో తెలుసా? మరణమా నీ విజయం ఎక్కడ, మరణమా నీ ముళ్ళెక్కడ, మరణపు ముళ్ళు పాపం, పాపానుకున్న బలం మరణం. అది ఆ రోజు ఎరవబడుతుంది. లేచిన పరిశుద్ధులందరూ ఒకరోజు పాట పాడతారు. మరణమా సిగ్గుపడిపోయి నీకు మా మీద అధికారము లేదు. ఇలా జరుగుద్దని చెప్పడానికి ఆ రోజు ప్రాక్టికల్గా ఆ రోజు నిద్రించిన వారు తిరిగి లేచారు. ఇప్పుడు చెప్పండి, దైవ భక్తిని గూర్చిన మర్మం ఇది. దేవుడు ఇలాలోనికి వచ్చాడు, 7 గుర్తులుగా మనకు చూపించాడు. చనిపోవాలనుకున్నాడు, అనుకున్న టైంకి చనిపోయాడు. ఆయన నిద్రించాలనుకున్నాడు, నిద్రించాడు. తిరిగి లేవాలనుకున్నాడు, తిరిగి లేచాడు. ఎలుతీలుతో ఒక మాట ఇచ్చాడు, మరలా వస్తానన్నాడు. ఈరోజే రావచ్చు, రేపే రావచ్చు, ఈ వారంలో రావచ్చు, ఏ రోజు వస్తాడో తెలియదు. ఇదే తగిన సమయము. బాప్టిజాలు తీసుకోండి. ఇదే మారు మనసుకి అనుకూలమైన సమయం. రక్షణలోనికి రండి. ఆయన వస్తే ఎవరిని గుర్తుపడతాడంటే, ఆయన గుర్తుపెట్టేది ఒకటే, ఆయన యందు విశ్వాసం ఉంచిన వారిని గుర్తుపెడతాడు. చేయి పట్టుకుంటాడు, మేఘాల మీద చూస్తుండగా అలా తీసుకెళ్ళిపోతాడు. చాలామంది మళ్ళీ వంకర ప్రశ్న అడిగారు సుమన్ టీవీలో, మేఘాల మీద ఎలా తీసుకెళ్తారు? మరి అబద్ధాలు. మేఘాల మీద ఎలా వెళ్తారంటే నీకు అర్థం అవదలే. మేఘాల మీద ఎలా తీసుకెళ్తారంటే కొంచెం సైన్స్ తెలియాలి రయ్యా. మేఘాల మీద అంటే డైమెన్షన్ వేరేది. డైమెన్షన్ అంటే ఏంటంటే అంతే సంగతులు. ఇంకా డైమెన్షన్ అంటే మనం ఉన్నది 3 డైమెన్షనల్. దేవుడు వచ్చేది చాలా డైమెన్షన్స్ ఉన్నాయి, 10 డైమెన్షన్స్ ఉన్నాయి. ఆ డైమెన్షన్లో భాగంగా మెటీరియల్తో సంబంధం లేదు, స్పేస్తో సంబంధం లేదు. ఆ డైమెన్షన్ వేరు. అది మేఘాల మీద వెళ్ళగలదు, తలుపులు మూయబడి ఉండగా లోపలికి వెళ్ళగలదు, శిష్యులతో తినగలదు, చూస్తుండగా అదృశ్యం అవ్వగలదు, బండ మూయబడి ఉండగా బయటికి రాగలదు, మేకులు గాయాలు చూపించగలదు, తోటమాల్లా కనబడగలదు, మరలా మేఘాల మీద వెళ్ళగలదు, అదృశ్యం అవ్వగలదు. ఇది ఏంటి సార్ అర్థం అవట్లేదంటే అదే మన ఊహలకం, దాన్ని డైమెన్షన్ అంటారు. దాన్ని నువ్వు ఇది నమ్మో. మేఘాల మీద దేవుడు వచ్చి మనుషుల్ని తీసుకెళ్తే నమ్మవు, కానీ మేఘాల మీద దున్నపోతుందంటే మేము నమ్మాలి. ఎందుకంటే నన్ను డీటెయిల్గా అడగని బాగోదు. నువ్వు ఇది నమ్మో, అలా వస్తుందంటే నమ్మాలి. మేము అడిగితే అడుగుతున్నాను, మేము ఎందుకు అడగమంటే ఇతరుల మతాలను మనం ఎందుకు ఎద్దేవచ్చి చేయమంటే మన దేవుడు మనకు అది నేర్పించలేదు. మన దేవుడు గొప్పవాడు, మన దేవుడు ఉన్నతమైన వాడు. మీలాగే ప్రశ్నలు అడగడం మేము స్టార్ట్ చేస్తే లోకంలో రీజన్ వేలో వారు స్టార్ట్ అవుద్ది. మా దేవుడు మాకు అది నేర్పించలేదు. మా దేవుడు గొప్పవాడని నేర్పించాడు. ఆయన మార్గదర్శనం నేర్పించాడు, మాకు సూత్రం ఇచ్చాడు. నేను వచ్చాను, మరణించాను, తిరిగి లేచాను, మళ్ళీ వస్తాను. వధువు సంగమా, చిన్న మంద, ఏ విషయానికి భయపడకు, సిద్ధముగుండు. వధువు సంగమా, సిద్ధంగుండు, తీసుకెళ్ళిపోతా అన్నాడు. సిద్ధపడండి, సిద్ధముగుండండి, దేవుడు త్వరలోనే రాబోతున్నాడు. దేవుడు మిమ్మల్ని దీవించునుగా. ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. పరలోకమందున్న మా తండ్రి, మొదటి వర్తమానంలో 2వ వర్తమానంలో విలువైన సంగతులు విన్నారు తండ్రి. నిత్యత్వానికి ఆయనే సరి అయిన మార్గదర్శి తండ్రి. ఆయన ఏ విధముగా మాదిరి మార్గదర్శకంగా ఉన్నారో మొదటి విషయాలు చెప్పారు తండ్రి. 2వ విషయంలో తండ్రి, ఆయన మార్గదర్శకత్వాన్ని ఆయనే నిర్ణయించుకున్నాడని మేము వినగలిగేలా తండ్రి మాతో మాట్లాడారు తండ్రి. నిత్యత్వానికి, నిత్య జీవానికి ఈయన కాకపోతే ఇంకెవరు తండ్రి ఆధారం? 3 మేకులు తీసుకోలేకపోయాడని అక్కడితోనే ఆగిపోతున్నారు. కానీ తండ్రి, ఆయన ఎందుకు తీయకండాలో ఉండిపోయాడు అన్నది, ఎందుకు ముందుకు వెళ్ళలేకపోతున్నారు ఇప్పటికీ? ఆ సాతానగాడి క్రియలు విచిత్రంగా ఉంటాయి తండ్రి. ఆయన చంపేస్తే చనిపోలేదు తండ్రి. ఆయన చనిపోవాలనుకున్నాడు కనుక చనిపోయాడు తండ్రి. నిర్ణయింపబడిన ప్రకారం మనుషు కుమారుడు వెళ్ళిపోయాడు తండ్రి. మనుషులు ఏమీ చేయలేరు తండ్రి. ఇది మర్మం. మనుషుల్లో కనబడ్డాడు, దేవదూతలకు ప్రత్యక్షమయ్యాడు, రక్షకుడని ప్రకటింపబడ్డాడు, ఇలలోనికి సంచరించి 33.5 సంవత్సరాలు జీవించి తండ్రి దైవముగా మాకు కనబడి మరణించి తిరిగి లేచి ఒకరోజు వస్తానని మాటిచ్చి వెళ్ళిపోయాడు. ఆ ఒక్క మాటతోనే ఈరోజు క్రైస్తవ్యం బతుకుతుంది. మా దేవుడు త్వరలోనే రాబోతున్నాడని తండ్రి. ఈ ఊపిరి లాంటి మాట తండ్రి మా గుండెల్లో మేము దాచుకుని తిరుగుతున్నాం తండ్రి. ఒకరోజు మేమందరం కలిసి పాట పాడతాం.
ఏ మరణానికైతే ఈ లోకం ఏడుస్తుందో, ఏ మరణానికైతే తండ్రి కుమిలిపోతుందో, ఏ వ్యాధుల్ని ఎదిరించలేక తండ్రి బెక్క చచ్చిపోయి ఈరోజు తండ్రి మార్గాలు మూసుకుపోయి ఏడుస్తుంది, ఆ మరణం మీదే ఒకరోజు మేము పాట పాడబోతున్నాం. దేవా, మరణమా నీ విజయం ఎక్కడా, మరణమా నీ ముళ్ళెక్కడా ఆ రోజు మేము పాట పాడతాం తండ్రి. దానికి ముందుగా మీ సుతుడు దైవం తండ్రి మాకు ముంగుర్తుగా ధైర్యం ఇవ్వడానికి ప్రథమ ఫలముగా ఆయన లేచాడు. అదే మాకు ఆధారం తండ్రి. రేపు ఆయన వస్తాడు, మమ్మల్ని కూడా తిరిగి లేపుతాడు. ఈ మాటలైన వారిని అందరినీ దీవించండి. అన్న పరిచర్ను తండ్రి విస్తరింపచేయండి. ఆయనకి ఇచ్చిన బిడలను తండ్రి మనుషుల దయలో మీ దయలో కాపాడండి. తనకి సహకరిస్తున్న తండ్రి అన్నలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ తండ్రి ఆత్మీయంగాను, భౌతికంగాను, ఆర్థికంగా అన్ని ఈవులను అనుగ్రహించండి తండ్రి. ఇప్పుడు వచ్చిన మీ బిడ్డలందరినీ జ్ఞాపకం చేసుకోండి. రేపటి దినాన తండ్రి వారి వారి స్థానిక దైవజనులతో వారు కలిసి ఆరాధించుకోవడానికి తగిన అనుకూలత తండ్రి వారికి దయచేస్తారని కోరుతూ, వేదిక మీద ఉన్న సేవకుల్ని వారి కుటుంబాలను ఆశీర్వదిస్తారని అర్థిస్తూ, మమ్మల్ని శత్రులుగా భావించి మమ్మల్ని తక్కువ చేసిన వారు ఎవరైనా ఉంటే క్షమిస్తారని కోరుతూ క్రీస్తు నామమున ఈ ప్రార్థన సమర్పిస్తున్నాం తండ్రి. ఆమేన్.